హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అమ్మాయి పెద్ద కేక పెట్టాడు శ్రీపతి. కింద గదుల్లో ఏదో పని చేసుకుంటున్న జయశ్రీ త్వరగా తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఏం నాన్న, ఇదిగో త్వరగా రమ్మని మీ అమ్మకు అన్నయ్యలకు ఉత్తరం రాశాను, పోస్ట్ చేయించు. నిస్సహాయంగా చూస్తూ తప్పనిసరిగా అందుకుంది జయశ్రీ. వెళ్ళు, త్వరగా పంపించు. వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది జయశ్రీ. ఈసారి జయశ్రీ ప్రవేశాన్ని గమనించలేదు తన పుస్తక పఠనంలో లీనమైపోయి ఉన్న శ్రీపతి. చూడు నాన్న, మెల్లగా అతని పుస్తకం తన చేతిలోకి తీసుకుంది ఆమె. ఎప్పుడు ఇక ఇంతే అయితే ఎలా నాన్న? కాస్త ఇంట్లోనైనా అటు ఇటు తిరిగి ఏదో ఒక పని చూసుకోకపోతే ఎలాగా? ఏం పని ఉందమ్మా? ఏం చేయమంటావు నన్ను? ఏం పని ఉందని అడుగుతారేమిటి నాన్న? నేనొక్కతను అన్ని విషయాలు చూసుకోలేక ఎంత శ్రమ పడిపోతున్నాను. ఇటు ఇంట్లో పని, నౌకర్లు చాలక అటు పొలం పనుల విషయం కూడా నేను ఎలా చూడగలను చెప్పండి? నిజమేనమ్మా, నాకు ఈ సంగతి తట్టనే లేదు. మరి అలా గదిలోనే కూర్చుంటే ఏ విషయమూ తట్టదు. కాస్త అలా బయటకు వస్తూ ఉంటే బాగుంటుంది. ఎన్నాళ్ళు మనం ఎక్కడెక్కడో ఉంటుంటే పొలాల అతిగతి కనుక్కునే నాదులు లేక రైతులు ఇష్ట ప్రకారం సాగిపోతుంది. మనం ఇక్కడికి వచ్చాం గనక కాస్త ఇప్పుడైనా వాటి జాడ కనుక్కుంటే. అవును, నిజమే, అలాగేలే. ఎంతకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ఆలోచన తెగక తల తడుముకుంటున్న తండ్రికి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉండగా ఆపద్బాంధవుల్లా ప్రవేశించాడు నగేష్. ఆనందంతో పరమ సంతోషంతో ఆహ్వానించింది జయశ్రీ. తెల్లని గ్లాస్ కోలాల్చి కంచె పైన కండువాతో ప్రవేశించిన ఆ నిర్మల సౌందర్యమూర్తిని చూస్తూనే ఏమిటో కొండంత ధైర్యం వచ్చి నూతన బలాన్ని సంతరించుకున్నది జయశ్రీ మనస్సు. ఆగంతకుని పరకాయించి చూశాడు శ్రీపతి. నమస్కారం అండి, ఏం చేస్తున్నారు అంటూ దగ్గరగా కూర్చున్నాడు నగేష్. ఓహో, నువ్వటోయ్, తేలిగ్గా నవ్వేశాడు శ్రీపతి. వేషం మారింది అంచేత చూడగానే గుర్తుపట్టలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీ నగేష్. కానీ శ్రీపతి జ్ఞాపక శక్తి, గుర్తింపు, జ్ఞానము ఉన్నందుకు లోలోన కొంత ఆశ్చర్యం, మరికొద్ది సంతోషం కూడా కలిగాయి. కానీ వ్యక్తమవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. నీకేమిటయ్యా ఇక్కడ పని? ప్రశ్నించాడు శ్రీపతి. అందులోని భావం ఏమిటో సరిగ్గా అర్థం కాక కొద్దిగా కంగారు పడాల్సి వచ్చింది నగేష్కి. ఆయన డాక్టర్ నాన్న, ఈ ఊరే వారిది, త్వరగా చెప్పింది జయశ్రీ. ఓహో, బాగుంది. అయితే ఈ పల్లెటూరులో డాక్టరా ఏమిటి? ఏదో కాలక్షేపం అండి, అంతే. అదొక వృత్తిగాను రాబడి కోసము కాదండి. ఇది ఎక్కడి వింత మనిషివయ్యా? కాలక్షేపానికి డాక్టర్గా పనిచేస్తున్నావా, లేక మానవ సేవ ఆదర్శంగా పెట్టుకున్నావా? ఆశ్చర్యంతో పాటు హేళన కూడా మిళితమై ధ్వనించింది ఆ కంఠం. ఈ రోజుల్లో ఇదో రోగం. ప్రతి వాడికి ఒక్కో ఆదర్శమని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు వచ్చిన ఆదర్శాలు? మనిషి అయి పుట్టాక చక్కగా 2 చేతులా ఆర్జించాలి. శ్రీ నగేష్కు కోపం వస్తుందేమోనని భయపడింది జయశ్రీ. కానీ అతని వదనంలో గాని సంభాషణలో గాని ఎక్కడా అటువంటి ఛాయలేవీ కనపడలేదు. చాలా ఓర్పుగా, గంభీరంగా, శాంతంగా చెప్పాడు. నేను సైన్యంలో డాక్టర్గా పనిచేసి వచ్చాను కొన్నాళ్ళు. విధంగా వచ్చిన విద్యతో 10 మంది క్షేమం కొరకు పాటుపడాలని మినహా ఈ వృత్తిపై పెద్ద రాబడి రావాలని కోరికేమీ లేదండి నాకు. ఆశ్చర్యంగా ఉందే, ఈ కాలపు యువకులంతా మహానగరాల్లో ఉండాలని ఒబలాట పడుతుంటే నువ్వు ఇలా కావాలని పల్లెటూరికి అంకితమైపోవడం విశేషమే. అది ఒకందుకు మంచిదేలే. ఇక్కడ విమానాలు, కార్లు, రైళ్లు ఉండవు. అంచేత వాటి వల్ల చస్తామనే బెడతా ఉండదు. దానికేం గాని కాస్త అలా ఎటైనా షికారుకి వెళ్దాం, వస్తారేమిటి? షికారుకా? అవునండి, అలా పొలాల వైపు నడిస్తే మనసుకి ఆహ్లాదం, ఆరోగ్యం కూడాను. సరే, నడవండి, తేలిగ్గానే అంగీకరించాడు శ్రీపతి. అయితే దుస్తులు మార్చుకుని వెళ్ళండి నాన్న అంది జయశ్రీ తండ్రిని. ఇప్పుడే వచ్చేస్తాను, మరో గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీపతి. తండ్రి నిష్క్రమించాక జయశ్రీ నగేష్ వైపు తిరిగింది. నీ ఊహ నిజమైందే బావా. నిజంగా చాలా చాలా ప్రవీణుడవని ప్రత్యక్షంగా నిరూపించావు ఈరోజు.
నీ దుస్తులు మా నాన్న మనసుని ఏమీ కలవరపరచలేదు. మందహాసం చేసి ఊరుకున్నాడు నగేష్. ఇవాళ ఏ నిర్ణయానికి వచ్చావు? తగ్గుతుందా బావా? తప్పక, స్థిర ధైర్య చిత్తంతో అన్నాడు నగేష్. త్వరలోనే తగ్గించగలనని భావిస్తున్నాను. ఆయనకు మతి కొద్దిగా భ్రమించిన మాట వాస్తవమే కాని విపరీతంగానూ భయంకరంగానూ ఇంకా పరిణమించలేదు. పట్టణం, మద్రాసు, కలకత్తాలలో ఇదివరలో మామయ్యకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు రాత్రే ఉత్తరాలు రాశాను. ఈయన కేసు గురించిన వివరాలిమ్మని. ఓ వారంలో రావచ్చు జవాబులు. చాలా శ్రమపడుతున్నావు బావా. జయశ్రీ నేత్రాలలో కృతజ్ఞత మెరిసింది. నవ్వాడు నగేష్. అది నా బాధ్యత. ఆయన నీకు తండ్రి, నాకు మేనమామ. మీరు మిక్కిలి ఇది నా వృత్తి. ఇప్పుడు అలా బయట ప్రపంచంలోకి తీసుకువెళ్తే కాస్త వివరంగా ఆయన మనసు ఎలాంటి స్థితిలో ఉందో తెలుసుకోగలను అనుకుంటున్నాను. ఆ విషయం తర్వాత తీరిగ్గా మాట్లాడదాం. పోనీ నన్ను రమ్మంటావా బావా? మాటి మాటికి రావడం నీకు శ్రమేమో. అది నువ్వు నాతో అనాల్సిన మాటేనా జయ్యా? ఆయన కేసు నేను తీసుకున్నాక ఏ విధమైన శ్రమనైనా భరించాలి కదా. అదీగాక చిన్నదానువు, ఇంట ఉండే గౌరవ స్త్రీవి, నా మరదలివి. నిన్ను రప్పించుతానా? అంత మర్యాద తెలియని వాణ్ణా? జయశ్రీ వదనం లజ్జాలను దాల్చింది. ఆమె నేత్రాలు సంతోష ఆనంద పరవశాన్నందాయి. కృతజ్ఞతను వదనంలో ప్రదర్శించటమే గాని భాషా రూపంలో వ్యక్తీకరింపలేక మౌనం దాల్చింది. అది శ్రీ నగేష్ గ్రహించకపోలేదు. ఇప్పుడు మామయ్య నేను వ్యాఖ్యాలి వెళ్ళి వస్తాం. ఆ తరువాతనో రేపు నేను నీతో మాట్లాడతాను. కూడా నౌకర్ని ఎవరినైనా పంపించనా? ఎందుకు? షికారైన తర్వాత నాన్నగారిని కాస్త తీసుకొస్తాడు కదా. నీగా భయమేమీ అక్కర్లేదు. నేను ఆయన్ని ఇంటి వద్దే వదిలే వెళతాను. మేమిద్దరం ఒంటరిగా వెళితేనే ఆయన్ను మరింతగా అర్థం చేసుకోగలను అనే అభిప్రాయంలో ఉన్నా. అదిగో మామయ్య వస్తున్నారు, మేము వెళ్ళొస్తాం. వెళ్తున్నానమ్మాయి అన్నాడు శ్రీపతి డాక్టర్ని అనుసరించి బయటకు నడుస్తూ. వెళ్ళిపోతున్న ఆ ఇరువురిని చూస్తూ నిలబడిన జయశ్రీ మదిలో ఎన్నో అవ్యక్తమైన ఆలోచనలు. నాన్నగారికి ఈ మతి చాంచల్యం నెమ్మదిస్తుందా? ఈ పల్లెను వదిలి పట్నం ఎప్పుడు వెళ్ళిపోతాము? చనిపోయిన వాళ్లను ఎలాగూ చనిపోయారు. మిగిలిన నా జీవితంలోనైనా వసంతం చెందుతుందా? ప్రాణప్రదంగా స్నేహితుల్లా ప్రవర్తిస్తున్నాడు బావ. ఎంత సౌమ్యుడు, ఎంత సహృదయుడు. పాపం ఎంత చదివి ఈ పల్లెలో ఎలా ఉండగలుగుతున్నాడో. ఓ వినోదము, స్నేహితులు లేకుండా ఏకాంతవాసం ఎలా గడపను? ఈ పల్లెలో ఎవరితో మాట్లాడను? అత్తయ్య గడప దాటి రాదు. వెళ్ళాలంటే నాకు అభిమానం, అహంకారం అడ్డొస్తున్నాయి. ఇక మిగిలిన ప్రజలతో ఎలా కలవను? ఏం జరుగుతుందో, నా జీవితం ఏం కానున్నదో ఆలోచిస్తూ కూర్చుందామె. పట్నవాసంలో లాగా ఉదయం 7-8 గంటల వరకు పడుకుని నిద్రపోనియేదు పల్లె ప్రకృతి. బృందావనం వలె వినవచ్చే కోళ్ల అరుపులు, కిర్రు చెప్పుల రైతుల సందడి, పొలాలకు పోయే బళ్ల చక్రాల చిత్రమైన కరకర గుబగుబ ధ్వనులు, పశువుల కాలిగెట్టల శబ్దాలు, ఎడ్ల మువ్వల సవ్వడులు, చిత్ర విచిత్రమైన విహంగాల కలకూజితాలు వేకువనే మేలుకొలుపు పాడతాయి. నిద్రలేచిన జయశ్రీ మేడ దిగి కిందికి వచ్చేసరికి నౌకర్లు తమ తమ పనుల్లో లీనమైపోయున్నారు. అప్పుడే ఆకాశం అరుణిమ దాల్చుతోంది. ఆ శోభను తిలకిస్తున్న జయ ఎవరో కొత్త మనిషి ప్రవేశించడంతో అటు తిరిగింది. ఇప్పుడే నిద్రలేచావా ఏమిటమ్మా అంటూ పలకరించింది ఆ కొత్త ఆమె. అవునండి అంది జయ ఎవరో తెలియని సంశయాత్మక దృక్కులతో. ఏం లేదు, కొత్తగా వచ్చారు కదా చూద్దామని. ఈ పక్క లోగిలి మాదే. ఈ మేడ, మీ కుటుంబం, వాటి వైభవం ఏమని వర్ణించను మీ తాతగారి కాలంలో. అయితే ఆ శ్రీదేవి, ఆమె కొడుకు ఆ వైభవాన్ని, దాతృత్వాన్ని నిలబెడుతున్నారులేమ్మా. మనుషులంటే అలా ఉండాలి. ఈ పల్లెలో, ఈ చుట్టుపట్ల ఎక్కడ చూసినా నగేష్ బాబు దేవుడు అన్న ప్రశంసే తల్లి. అలాగే మౌనంగా చూడసాగింది జయశ్రీ. మీరిక్కడికి వచ్చారంటే సంతోషమే, కానీ పాపం కుటుంబం చాలా నాశనమైపోయిందంటే విని కంట తడిపెట్టని వాళ్ళు లేరమ్మా. మీ కుటుంబానికి రావలసిన కష్టం కాదిది. ముక్కు చీదింది ఆ ముత్తైదువ. ఒక దీర్ఘ నిశ్వాస విడిచింది జయశ్రీ. అంతరంగం నుండి ఇదిగో మా మనవరాలు చూస్తానంటే తీసుకొచ్చానమ్మా. ఇలా కాలువకు నీళ్లకు పోతూ
అంటూ చేతిలో ఉన్న పెద్ద బిందెను లక్కపెడతలాగా గిర్రును తిప్పింది. కాస్త పల్లెటూరు వాళ్ళం మరి, పట్నవాసపు దానవు, మాతో మాట్లాడతావో లేదోనని భయపడుతోంది అంటుండగా ఆమె చాటు నుండి ఓ 16-18 ఏళ్ల అమ్మాయి ముందుకు వచ్చింది జయశ్రీని వింతగా చూస్తూ. జయశ్రీకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వెంటనే అతి ఆనందంగా అన్నది, ఎవరూ మాట్లాడేవారు లేక నాకు చాలా బాధగా ఉంది, తప్పకుండా వస్తూ ఉండండి అంటూ వారికి చేరువగా వెళ్ళింది. మా తల్లి, చదువుకున్న దానివి కదా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడవేమో అనుకున్నాను, వెళ్తా మరి అంటూ దారి తీసింది. మధ్యాహ్నం వస్తానండి సంతోషంతో అంటూ మా అమ్మను అనుసరించింది మనవరాలు. అన్నట్లే సుబ్బులు వచ్చింది మధ్యాహ్నం మరో 4 స్నేహితురాళ్లను వెంట పెట్టుకుని. సాదరంగా ఆహ్వానించింది జయశ్రీ. పల్లె వాళ్ళని పేరే కాని పట్నవాసం వాళ్ళని తలదన్నేలా ఉన్నారు అని అనిపించింది లోపల. వారిలో ఒక ఆమె వివాహిత, భర్త ఇంకా చదువుకుంటున్నారట. మిగతా 3 17-18 ఏళ్ల కన్యలే. మొదట కొత్త వల్ల ఎవరికీ నోళ్లు మెదరలేదు. ఆ తర్వాత మెల్లగా ప్రారంభమైన సంభాషణ అనేక విషయాల మీదకు మళ్ళింది. ఎంతో సరదాగా ఆ గంటకాలము అన్ని బాధలు మర్చిపోయింది జయ. ప్రతిరోజు ఈ సమయంలో వస్తూ ఉండండి, వచ్చిన కుట్లు అవి నేర్పుతాను అంది జయశ్రీ వారిని సాగనంపుతూ. నేర్పుతారా అండి? నిజంగా వాళ్ళ ముఖాలు వికసించాయి. కానీ అంతలోనే నీరు గారిపోయారు. మా అమ్మ నిద్రపోతున్నది, నాన్న పొలం వెళ్ళాడు, అదును చూసుకుని ఇలా వచ్చేశాను, కానీ ఇలా రోజు రానివ్వరండి అన్నది ఒక అమ్మాయి. ఏ? జయశ్రీ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఇది పల్లెటూరండి, పట్నవాసాల్లోకి మళ్ళీ తిరగకూడదు, తప్పు పడతారు మరొక అమ్మాయి వివరించింది. మాది ఈ పక్కిల్లేగా, ఏం పర్వాలేదు, గబుక్కుని వచ్చేయవచ్చు, కానీ నాకెప్పుడు చాలా పని చెబుతూ ఉంటుందండి మా అమ్మ. ఒక్కోసారి అమ్మ మా అమ్మ పోట్లాడుకుని పక్క ఎక్కితే పనంతా కూడా నానెత్తినే పడుతుంది, అంచేత రోజు వచ్చేందుకు వీలు పడదు, వీలైనప్పుడల్లా వస్తాను అంది సుబ్బులు. మీరు కూడా మా ఇంటికి ఓసారి రండి, అప్పుడు మీరు మళ్ళీ మీ ఇంటికి వస్తాం వంతులు వేసింది పెళ్ళైన అమ్మాయి. పల్లెటూరు వాళ్ళు అమాయకులేమీ కాదు, పైకి కనిపించని తెలివి ఉన్నది వాళ్లలో అనుకుంది జయశ్రీ. అందరూ వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంది. పట్నవాసాలైనా పల్లెలైనా మనుషుల మధ్య పరిచయాలు మాటలు లేనిదే మనలేరు. అక్కడ క్లబ్బులు, సినిమాలు, విహారాలు ద్వారా పరిచయమైతే ఇక్కడ ఈ విధంగా. అమ్మాయి, వెంటనే తండ్రి పిలుపు వినిపించింది పైనుండి. వస్తున్నా. తక్షణమే మేడ మీదకి వెళ్లిన జయశ్రీకి ఏదో నరకంలో అడుగు పెట్టినట్లుంది, కానీ ఇంట్లోనూ గదిలోనూ ఉన్నట్లుగా అనిపించలేదు. నేల నిండా చింపేసినవి, ఉండలు చుట్టేసినవి, విసిరేసినవి కాగితాలు సముద్రంలాగా పడి ఉన్నాయి. బల్ల నిండా, కుర్చీల నిండా నల్లసిర ఒలకపోసేసి ఉంది. జయను చూడగానే, చూడమ్మా, ఈ ఉత్తరం పోస్ట్ చేయించు, పొద్దుట్టుండి శ్రమపడి అతి ఘాటుగా బతిమాలుతూ ఏదో బాగా రాశాను, ఈ దెబ్బతో వెంటనే రైలు ఎక్కొచ్చేస్తారు, చూసుకో మీ అమ్మ అన్నయ్యలు. విసిగెత్తిపోయింది జయశ్రీకి. అంతవరకు ఇరుగు పొరుగు వాళ్లతో సరదాగా గడిపిన ఆమెకు పట్టణంలో తన చదువు, స్నేహితులు, వింతలు, వినోద విహారాలు గుర్తొచ్చి ఈ నిశ్శబ్ద పల్లె వాతావరణంలో గత సంతోష జీవితాన్ని పోల్చుకోవడంతో మనసంతా చికాకు పడిపోయింది. పంపించమ్మాయి, వెళ్ళు, త్వరగా పోస్టుకు పంపించు హెచ్చరించాడు శ్రీపతి. పూర్తిగా ఓర్పు కోల్పోయింది జయశ్రీ. ఎక్కడికి పంపించన్నానా? వల్లకాట్లోకి. వాళ్ళంతా చచ్చారు, ఈ భూమి మీద లేరు. ఏమన్నావే? పిచ్చి చూపు చూస్తూ కుర్చీలో నుండి లేచి కర్కశ స్వరంతో ప్రశ్నించాడు శ్రీపతి. ఏమంటారు నా బూడిదే? వాళ్ళంతా చచ్చారనే ఆడవనా, మీరు ఇలా ఉన్నారనే ఆడవనా? అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండి ఈ ఒక్క సంగతే మీకు గ్రహింపుకు రాకున్నది. ఆవేశంతో కోపంగా అరిచింది. వెంటనే పులిలా లంఘించాడు శ్రీపతి. నా ముద్దుల కొడుకులు చనిపోయారంటావా దౌర్భాగ్యురాల? వాళ్ళు హాయిగా ఢిల్లీలో ఉద్యోగాలు చేస్తుంటే ముందు నువ్వు చావు, నువ్వు చావు కోపంతో అరుస్తూ కసిగా బలంగా కూతురి కంఠం నులిమివేయసాగాడు. మౌనంగా పెనుగులాడటమే కాని జయశ్రీ గొంతు ఎక్కడా పలకడం లేదు. రావుగారు గంభీర పురుష కంఠం వెనరావడంతో పట్టు వదిలేసి అటు చూశాడు శ్రీపతి. ఏంటండి అది అంటూ ప్రవేశించిన నగేష్ ను చూసి నిశ్శబ్దంగా రోధిస్తూ పవిట కొంగు నోట్లో కుక్కుంటూ త్వరగా కిందికి పారిపోయింది జయశ్రీ.
ఆమె వెళ్లిపోతున్న వైపు ఓసారి జాలిగా చూసి మెల్లగా శ్రీపతి వద్దకు నడిచాడు నగేష్. నిశితమైన అతని చూపులతో ఒక్కసారి చూపులు కలిపి ఆ వాడి చూపులను భరించలేక వెంటనే తలవాలు చేశాడు రావు. లెప్తకాలంలో అంత కోపము ఏమైపోయిందో ఓ కుర్చీలో కూలబడి ముఖానికి పై తువాలు అడ్డు పెట్టుకుని ఒక్కసారిగా బోరుమని విలపించాడు. నా ఒక్కగానొక్క కూతురు పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను డాక్టర్. ఏం చెయ్యను మరి? నా కొడుకులు చచ్చిపోయారంటుందా? చూడండి డాక్టర్, మా అబ్బాయిలు హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి తరం నా కొడుకులను చంపడానికి? దుఃఖం మానేసి ఆవేశంగా లేచాడు శ్రీపతి. ఆ దేవుడు కాడు, యముడు కాడు, ఎవ్వరు దిగి వచ్చినా నా కొడుకులను చంపి తీసుకుపోగలరా నేనుండగా? అంతకంతకు కోపంతో ముఖము కనుగుడ్లు కెంపు వర్ణం దాలుస్తుండగా తారస్థాయిని అందుకుంటున్న కంఠంతో చేతులు తిప్పుతూ కాళ్లు కసిగా నేలను బాత్తూ అరవసాగాడు. పరిస్థితి శృతి మించిపోతుందనే విషయం గ్రహించిన నగేష్ మెల్లగా శ్రీపతి చెయ్యి పట్టుకుని అనునయంగా అన్నాడు. అయ్యో కాదండి, మరి మీ అబ్బాయిలు లక్షణంగా ఢిల్లీలో ఉంటే అదేం మాట? తొందరలోనే వచ్చేస్తారు. గది లక్షణమైన మాట అన్నావు. శాంతించి కుర్చీలో కూర్చున్నాడు శ్రీపతి. అయితే ఢిల్లీ వెళ్ళావా? మా అబ్బాయిలకు కనిపించావా? ఎప్పుడు వస్తానన్నారు? నుదుటిపైన స్వేద బిందువులు ఒత్తుకుంటూ అడిగాడు. క్రమంగా ముఖంలోని అరుణిమ తగ్గి శాంతి రేఖలు ఆవరించసాగాయి. కనిపించారండి, తొందరలోనే వస్తామన్నారు. నగేష్ తడుముకోకుండా అనేశాడు. శ్రీపతి ముఖం సంతోషతరంగమైంది. వస్తారు, ఎందుకు రారు? వాళ్ళు నా మాట ఎన్నడూ దాటరు, నాకు తెలుసు. చూడు బాబు, కాస్త ఈ ఉత్తరాన్ని అడ్జస్ట్మెంట్ గా పోస్ట్ చేయించు, వెంటనే వచ్చేస్తారులే. చాలా బాగా రాశాను. అలాగేనండి. ఆ ఉత్తరాన్ని తీసుకుని జేబులో భద్రపరిచాడు నగేష్. నేను సాయంకాలం మళ్ళీ వస్తాను, కాస్త అలా తిరిగి వద్దాం నిన్నట్లాగానే. అలాగే బాబు, అలాగే, తప్పకుండా రా. నిన్ను చూస్తే మా అబ్బాయిలను చూసినట్టే ఉంటుంది నాకు అన్నాడు శ్రీపతి మనస్ఫూర్తిగా. మరి వెళ్ళొస్తానండి నేను. నమస్కారం. అన్నట్టు నీకు చదరంగం వచ్చా నాయనా? వచ్చండి. అయితే కూర్చో, 2 ఎత్తులు వేద్దాం. రేపటి నుంచి తీరిక చేసుకుని వస్తానులేండి, ఇవాళకు వెళ్ళాలి, పని ఉంది వినయంగా అనుమతిగా అర్థించాడు నగేష్. సరే వెళ్ళరా అంటూనే తన ఆటలో మునిగిపోయాడు శ్రీపతి. మేడ దిగి కిందకు వెళ్లిన నగేష్ కు ఎక్కడా జయశ్రీ దర్శనం కాలేదు. కడకు నౌకర్నడిగి తెలుసుకుని మెల్లగా ఆమె ఉన్న పడమటి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడి వెక్కెక్కి ఏడుస్తున్నది జయశ్రీ. తన ప్రవేశాన్ని ఆమెకు తెలియజెప్పే ఉద్దేశంతో సన్నగా దగ్గాడు నగేష్. ఆమె గమనించలేదు. గట్టిగా సకిలించాడు. ఆమె వైఖరిలో మార్పు లేదు. జయ సానునయంగా సంబోధించాడు వాత్సల్యం ముట్టిపడే కంఠంతో. జయశ్రీ శోకం మరింత హెచ్చింది. ఆమె నిస్సహాయ స్థితిని, రోదనను చూస్తున్న నగేష్ హృదయం జాలితో నిండిపోయింది. స్టూలు దగ్గరగా లాక్కుని కూర్చుంటూ, జయ ఏమిటి బేలతనం? ఏది ఇటు చూడు అంటూ ఆమె భుజం పట్టి ఇటు తిప్పాడు. అలా బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు? అసలు ఏం జరిగింది? కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుని తలా దుస్తులు సవరించుకుంది జయశ్రీ. ఆమె నేత్రాల నుండి జాలువారుతున్న జలపాతానికి కట్టుబడలేదింకా. మాట్లాడడానికి ప్రయత్నించి శోకంతో కంఠం పూడిపోవటం వల్ల విఫలురాలైంది. ఇలాగైతే వైద్యం ఎలా సాగుతుంది చెప్పు? మానేసి వెళ్ళిపోమ్మంటావా నన్ను? చిరుకోపం నటించాడు నగేష్. అనంగీకారంగా తల అడ్డంగా తిప్పిందే కాని అప్పటికీ మాట్లాడలేకపోయింది జయ. ఇక నగేష్ తానే మాట్లాడడం ప్రారంభించాడు. నిన్న సాయంకాలం అలా మేమిద్దరం కలిసి కాస్త అట్లా వెళ్లి రావటం మంచిదే అయింది. మామయ్యను గూర్చి అంటే ఆయన ప్రస్తుత మన ప్రవృత్తిని బాగానే అంచనా వేయగలిగాను. దుఃఖం మరిచిపోయి శ్రద్ధగా వింటోందామె. ఆయన మనసు ఇటు స్థిమితంగానూ లేదు, అటు పూర్తిగా పోనూ లేదు. అటు ఇటు ఊగిసలాడుతోంది. దానికి మనం మన మాటల వల్ల చేతల వల్ల కాస్త ఉపశమనం కలిగించాలి. ఇందుకు చాలా ఓర్పు అవసరం. ఈ ఊరిని, మనుషులను, నన్ను పూర్వం ఎప్పుడో ఎక్కడో చూసినట్లే, తెలిసి ఉన్నట్లే అనిపిస్తుందట. ఆయన మతి కోలుకోగలదు అనడానికి ఇది ఒక భరోసా ఇచ్చే విషయం. చాలా శ్రద్ధగా తదేకంగా వింటున్న జయను చూసి ఆమె కాస్త స్థిమితపడిందని గ్రహించిన నగేష్ చిరునవ్వుతో అడిగాడు. సరే, ఇంకా నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన సందర్భం ఏమిటో నువ్వు చెప్తావా?
ఏడవలేని నవ్వు నవ్వింది జయశ్రీ. ఏముంది, రోజుకు 4 ఉత్తరాలు రాసి పోస్ట్ చేయించమని చంపుకు తింటారు నాన్న. నేనేదో విసుగ్గా ఉండి చచ్చిన వాళ్లకు ఎక్కడికని పంపించాలి అనేశాను అంతే. దాంతో ఆయన కోపం వచ్చింది. వింటూనే వ్యధిత హృదయుడయ్యాడు శ్రీ నగేష్. అయ్యో, నువ్వు అలా అనాల్సి అంది కాదు. చూడు, ఆ ఉత్తరాలు తీసుకుని అలాగే పంపించినట్లు వాళ్ళు బ్రతికే ఉన్నట్లు నటించు. ఆయన మనసుకు నచ్చేలా నటన కష్టమే, అయినా అవసరం కదా మరి. ఏం మాట్లాడవు? ఒక్కసారి తిరిగి ఏడ్చేసింది జయశ్రీ. అయ్యో, అదేమిటి మళ్ళీ? ఆమె వెక్కిళ్లే సమాధానమయ్యాయి. జయ జాలిగా అనునయంగా తల నిమిరాడు నగేష్. అలా మనస్థైర్యం కోల్పోకూడదు. నాకు తెలుసు నీకు ఇక చెప్పుకోవడానికి, ఆదరణను చూపించటానికి కూడా ఎవ్వరూ లేరు. చాలా కష్టమే. కానీ చూడు, నువ్వు నన్ను కేవలం డాక్టర్గానే చూడటం చాలా దురదృష్టం. నేను కష్టసుఖాలు తెలిసిన మనిషిని కూడా. బంధుత్వం అటుంచు, పోనీ ఒక ఆత్మీయుడిగానైనా భావించి నీ మనసులోని బాధనంతా నాకు చెప్పి భారం వదిలించుకో. కానీ మీ నాన్నగారు ఎదుట మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి. లేకపోతే నేను ఈ వైద్యం కొనసాగించడంలో అర్థము ప్రయోజనము కనిపించవు. ఏమో బాగా, ఏమిటో ఈ జీవితానికి అర్థం తెలియడం లేదు. మనుషులు పోయారు, సుఖ సంతోషాలు ఎగిరిపోయాయి, చదువు ఆగిపోయింది. ఈ పిచ్చి మనిషి నేను మిగిలాం. ఈ భయంకర నిశ్శబ్దంలో ఇలా కాలం గడపటం నాకెంత బాధగా ఉందో నీకు అర్థం కాదు. అర్థమైంది కనుకనే ఇలా నీ దగ్గరకు వచ్చి కూర్చుని ఓదార్చగలుగుతున్నాను. నీకింకా చిన్నతనం జయ, నీకు తెలియదు. ప్రతి జీవితంలోనూ ఏవో కష్టనిష్ఠూరాలుంటాయి. ఏ మానవ ప్రాణికి పరిపూర్ణ సౌఖ్యం లేదు. అసలు ఏదో ఒక బాధను దుఃఖాన్ని అనుభవించటానికే ఈ ప్రపంచంలోకి జన్మించడానికి మనిషి వస్తాడు. ఏడుపు మాని అవనత వదనయ్యి నిశ్శబ్దంగా వినసాగింది జయశ్రీ. నాకు తెలిసిన ఎన్నో కష్టాలను దుఃఖాలను పోల్చి చూస్తే నీ బాధ అత్యల్పం జయ. అందుకే కాస్త సర్దుకుపోవాలి. అసంతృప్తితో దిగులు పడితే ప్రయోజనం లేదు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. నిన్న మామయ్య చాలా ఆనందం ప్రకటించారు. వ్యాహ్యాళి సమయంలో పచ్చడి చేలను చూసి ఆయన మనసు సంతోషపడింది. చాలా కులాసాగా ఉత్సాహంగా ప్రవర్తించారు. కానీ నేను గమనించింది ఏమిటంటే, పొలాల సేద్యము, వర్తక వ్యాపారాలు, రాజకీయాలు వంటి పెద్ద పెద్ద విషయాలలో ఆయన మెదడు శ్రమపడి ఆలోచించలేకపోతున్నది. ఓహో, చూడు, నువ్వు కొన్ని పనులు చెయ్యాలి. ఏమిటంటే, ఆయనతో ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడాలి. విసుగు కనిపించనీయకూడదు. ఆ మాట్లాడే విషయాలు పెద్ద సమస్యలను ఆలోచనలను రేకెత్తించేవిగా కాక తేలిగ్గా హాయిగా ఉండాలి. తేలిగ్గా చదివి హాయిగా నవ్వుకోగల కొన్ని నవలలు తెచ్చాను, హాల్లో ఉంచాను. అవి ఆయన చేత చదివించడం గాని నువ్వు చదివి వినిపించడం గాని చెయ్యాలి. అలాగే అది అలా ఉండాలి. మరో ముఖ్య విషయం, నువ్వు ఇటువంటి కొట్టొచ్చే రంగు దుస్తులు కాకుండా కంటికి చల్లగా నిర్మలంగా ఉండే లేత రంగులు, తెల్లని దుస్తులు వాడాలి అన్నాడు ఆమె కట్టిన ఎర్ర రంగు చీరను చూస్తూ. ఆ మాటలు వింటూనే సిగ్గుపడిన జయ కనురెప్పలు వాల్చి కనుకొలుకల్లోని సిగ్గుదొంతరలైతే కప్పిపుచ్చగలిగింది. కానీ చెక్కిళ్లపై మధుర లజ్జారుణ కాంతులను దాచలేకపోయింది. అది గమనించనట్లుగా నగేష్ మరో సంభాషణలోకి దిగిపోయాడు. అమ్మకు చెప్పి చూశాను ఓసారి వచ్చి మామయ్యను చూడమని, కానీ వినలేదు. సాధారణంగా ఆమె నియమాలను ఎవ్వరూ మార్చలేరు. కానీ నువ్వు అనవసరంగా అంత పట్టుదలతో కూర్చోకు. ఓసారి మా ఇంటికి రాజయ్య, బాగుంటుంది. నీకు అమ్మతో మాట్లాడితే కాస్త మనసు తేలికవుతుంది. రాను తల అడ్డంగా ఊపుతూ తన ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేసింది జయ. ఏం, నాన్నకు తన సొంత చెల్లెలు కాదా? ఇంత కష్ట సమయంలో కూడా నియమాలు నిష్టలు ఏమిటి? ఒక్కసారంటే ఒక్కసారి వచ్చి చూసిన పాపాను పోయిందా? నేను బతికొండబట్టి సరిపోయింది. కానీ నేను కూడా చనిపోయి ఉంటే ఏం చేసేది? అప్పుడు వచ్చి ఆయన్ని తీసుకెళ్లకుండా ఉండేదా? గడప దాటి రాదలుచుకోలేదు, ఇది నా నియమం అంటూ ఆయన కర్మానికి ఆయన్ని వదిలేసి ఉండేదా? నిస్సహాయంగా చూశాడు నగేష్. సరే, నీ ఇష్టం, నీది మరీ ఆవేశ ధోరణి అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని సరళ సౌమ్యతలను గురించి కొద్దిసేపు ఆలోచించకుండా ఉండలేకపోయింది జయశ్రీ. మధ్యాహ్నం 2 గంటల వేళ పొలాల నుండి తిరిగి వస్తున్నాడు నగేష్. శీతాకాలపు ఎండ ఎక్కువగా ఉన్నా మేనిని
తాకుతున్న శీతల వాయువుల వల్ల ప్రాణానికి సుఖంగానే ఉంది. నిండారా విరిసిన పలు రకాల పుష్ప సముదాయాలతో, చిత్ర విచిత్ర గతులతో, వయ్యారంగా నాట్యమాడుతున్న పచ్చని పైరులతో, నిండు వృక్ష సముదాయాలతో నిర్మలంగా ఉన్నది ప్రకృతి. ఏమేమో ఆలోచనలతో నడుస్తున్న అతనికి దూరాన ఎండలో మెలమెల్లాడుతూ కనిపించిన లేత నీలిరంగు కారు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరా అనుకుంటూ కొంచెం నడక వేగం హెచ్చించాడు. మరీ విశేషం ఏమన్నా ఉన్న సమయాల్లో మినహా పల్లెల్లో కార్లు కనిపించాయంటే ఆశ్చర్యమే. మరి ఈ కుగ్రామానికి కార్లు సాధారణంగా రావు. వచ్చినా అది మునసపు గారింటికి రావాలి, లేదా పట్టణాల్లో ఉన్న నా స్నేహితులు ఎవరైనా నా కోసం వచ్చి ఉండాలి అనుకుంటూ అతను కారుకి సమీపంలోకి వచ్చిన పిమ్మట కొంత ఆశ్చర్యపోయాడు. కారు బానెట్ ఎత్తి ఒక యువతి ఇంజన్ దగ్గర ఏంటో పరీక్షిస్తున్నది. అప్పటికే వాహనం చుట్టూ 7-8 మంది దారిన పోయేవాళ్లు, దూడల్ని కాసుకునే కుర్రాళ్లు పోగై వింతగా చూస్తున్నారు. ఈ అమ్మే బండి నడిపేసుకొచ్చిందిరా, పట్నవాసపోళ్ళు మగోళ్ల మాదిరిగా సోగ్గా తిరుగుతారా. ఆ చుట్టూ చేరిన వాళ్ళు ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. యువతి తలెత్తి అటూ ఇటూ ఇబ్బందిగా చూడసాగింది. ఆమె మనస్థితిని గ్రహించగలిగిన నగేష్ పాపం ఏదైనా అవసరం వచ్చిందేమో, వెళ్లి సహాయపడదామా అనుకున్నాడు. అయినా నన్ను అడగందే వెళ్తే ఏమనుకుంటారో అనుకుంటూ ముందుకు 2 అడుగులు వేశాడు. ఈ ఊరి పేరేంటబ్బాయ్ ప్రశ్నించింది ఆమె చుట్టూ ఉన్న వారిలో ఒకరిని. ఆమెను విస్మయంగా చూస్తున్నారే గాని వారెవరికి సమాధానం చెప్పాలని తోచలేదు. కాని వెళ్లిపోతున్న నగేష్ కు ఆ ప్రశ్న వినిపించి వెనుదిరిగాడు. అంతలో ఆ యువతి దృష్టి కూడా నగేష్ మీద పడింది. నారాయణపురం ఇక్కడికి ఎంత దూరం అండి ప్రశ్నించింది ఎవరో మర్యాదస్తుడైన పల్లె యువకుడులాగా భావించి. ఇదిగోనండి ఇదే, ఈ కనిపిస్తున్న పల్లె అంటూ ఎండకు ధరించిన గాగుల్స్ తీసేస్తూ కారు దగ్గరకు నడిచాడు నగేష్. డాక్టర్ బాబు అంటూ వాహనం చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా కొంచెం దూరంగా తొలిగి నిలబడ్డారు. థ్యాంక్స్ శ్రీ నగేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యువతి అంతలోనే అతన్ని గుర్తించినట్లు ఓ మీరా నమస్కారం అండి అన్నది 2 చేతులు జోడించి. ఆనందం, సిగ్గు, విచారం త్వరగా రంగులు మారిపోసాగాయి ఆమె వదనంలో. యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసి అలానే చూస్తూ ఉండిపోయాడు శ్రీ నగేష్. మీకు నేను తెలుసా అండి ప్రశ్నించాడు. ఆమె విషాదం ఒలికిస్తూ నవ్వింది. మీకు నేను తెలుసు, కానీ మర్చిపోయి ఉంటారు. ఆ కంఠం, ఆ మాట వినగానే మరి ఆలస్యం లేకుండా గుర్తుకు వచ్చింది నగేష్ కు. ఓ మీరా, తెలుసు, క్షమించండి. ఏమిటిలా వచ్చారు? శ్రీపతి గారు వారి అమ్మాయి ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంటున్నారట. ఓసారి చూసిపోదామని. ఏ స్నేహ బాంధవ్యాలు లేకున్నా పరిచయస్తులను ఓసారి చూడటం మానవ ధర్మం కదా. పిచ్చాయన ఇంటికి పిచ్చాయన్ను చూడడానికి సోపర్లు గుసగుసలకు చెప్పుకున్నారు. మీ బంధువులేగా, వారిల్లు మీకు తెలిసే ఉంటుంది అడిగింది శ్రీలక్ష్మి అతన్ని. కారు ఊళ్ళోకి పోనివ్వండి చెప్తాను, నేను నడుస్తూ ఉంటాను అన్నట్టు. కారుకి ఏమిటి ట్రబుల్? లేదు, ఇంజన్ హీట్ అయితే కొంచెం కూలింగ్ ఇచ్చాను అంతే అన్నదామె బానెట్ దింపేస్తూ. మీరు రండి, కలిసి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరు నడవడం దేనికి? ఫ్రంట్ డోర్ తీస్తూ అతన్ని ఆహ్వానించింది. ఎందుకులేండి, అంతా కలిసి ఓ 6 ఫర్లాంగ్ దూరం, మీరు తిన్నగా వెళ్ళిపోండి. ఆమె తిరిగి మాట్లాడలేదు, కాని డోర్ పై చెయ్యి వేసి అలాగే నిలబడింది. ఆ నేత్రాలలోని అభ్యర్థనను తృణీకరించలేకపోయాడు నగేష్. కనిపించని చిరునవ్వుతో సరే పదండి అంటూ వచ్చి సీట్లో కూర్చుని తలుపు వేసుకున్నాడు. ఆమె తృప్తిగా నిట్టూర్చి స్టీరింగ్ చేతబట్టింది. భలే కారు స్టార్ట్ కాగానే పిల్లలంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. పల్లె జనం అన్నాడు నగేష్. మరి వ్యాఖ్యానం అవసరం లేకుండా గ్రహించినట్లు అటువంటి సంఘటనలను లెక్క చేయనట్టు నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకున్నది ఆ యువతి రోడ్డుపైనే దృష్టి నిలిపి. మందరస్వరంతో అన్నాడు నగేష్. ఆ రోజు మిమ్మల్ని కేవలం పెళ్లి కూతురు వేషంలోనే చూశాను, అంచేత చూడగానే ఇవాళ గుర్తుపట్టలేకపోయాను. శ్రీలక్ష్మి కదండి మీ పేరు? అవును. ఎక్కడో దూర తీరాల నుండి గాలిలో తేలుతూ వినవచ్చిన కోకిల స్వరంలాగా పలికిందా కంఠం. ప్రస్తుతం శ్రీపతి గారికి నేనే వైద్యం చేస్తున్నాను అన్నాడు నగేష్. శ్రీలక్ష్మి వదనం విషాద మేఘాచ్యుతమైంది.
నీరసగాత్రంతో అన్నది. ఏమిటో వారి కుటుంబానికి సంభవించిన దారుణమైన ఆపదను తలుచుకున్న కొద్దీ మనసు ఏమిటోగా అయిపోతుంది. ఆ వివాహం చెడిపోకుండా వాళ్ళందరూ ఆ రోజున అలా వెళ్ళిపోకుండా ఉంటే మరో విధంగా జరుగునేమో అంటారు కొందరు. ఒక్కొక్కప్పుడు నాకు కూడా ఆ వాదన నిజమేనేమో అనిపిస్తుంది. మనస్సు అవ్యక్తమైన బాధకు లోనవుతూ ఉంటుంది. మానవుడి మెదడుకు రకరకాల ఆలోచనల్లో కొట్టుకుపోవడం సరదా. వివేకవంతులు అన్ని పట్టించుకోకూడదు. అందున మీరు మెడికల్ స్టూడెంట్ కదా, వుడ్ బి డాక్టర్. ఆలోచనలు మరో విధంగా సాగాలి అంటూ నవ్వేశాడు. శ్రీలక్ష్మి కూడా నవ్వేసింది. అన్నట్లు మీ అమ్మగారు నాన్నగారు అంతా కులాసానా? ప్రసంగ ధోరణి మార్చేశాడు. నిన్న అమ్మగారు కేజీహెచ్లో ఓ బంధువును చూడబోతేనే ఈ విషయం, అంటే శ్రీపతి గారు ఇక్కడ ఉన్న విషయం తెలిసింది. అప్పటి నుండి నా మానిన గాయం మళ్లీ రేగినట్లయింది. ఓసారి చూసి జయకు సానుభూతి తెలియజేయటం, అవసరమైతే క్షమాపణలు కోరడం నా కర్తవ్యంగా భావించాను. భాష కందని ఆశ్చర్యభావం దోబూచులాడింది నగేష్ వదనంలో. ఏం అలా చూస్తారు? ఇదెక్కడి సిగ్గుమాలిన ఘటన అనుకుంటున్నారా? వారికి మాకు జరిగిన విషయం మరువలేనంత దారుణమైనదే. అయినా మానవ ధర్మాలు కొన్ని ఉంటాయి కదా. ఆపద సమయంలో శత్రువునైనా అవమానించకూడదంటారు. మీ వంటి సున్నితమైన మనస్సు, మంచి హృదయం ఈ కాలంలో ఎవరికీ ఉండదనుకుంటా మనస్ఫూర్తిగా అన్నాడు నగేష్. అంతలోనే కారు ఊరిలో ప్రవేశించింది. అలా కుడిచేతి పక్కకు తిప్పండి, అదుగో ఆ కనిపించే పచ్చరంగు మేడే, ఆ గేటు ముందు ఆపండి. అతను చెప్పిన దారిలోనే కారు నడిచి గమ్యస్థానం చేరింది. అలవాటు ప్రకారం హారన్ కొట్టింది శ్రీలక్ష్మి. నగేష్లు ఇరువురు మేడ మీదకి వెళుతూనే కుయ్యబారిపోయారు. కనుగుడ్లను పెద్దవి చేసి అటూ ఇటూ భయంకరంగా విపరీతంగా కదిలించి వేస్తూ ఆపాద మస్తకం గడగడ వణికిపోతూ గదిలో అటు ఇటూ పరుగు పెడుతున్నాడు శ్రీపతి. చెవులు చేతులతో మూసుకుని బాబోయ్ బాబోయ్, కారు, రైలు, విమానం, నా కొడుకులు, నా భార్య, అతి భయంకరమైన పిచ్చికేకలు వేస్తున్నాడు. కుమార్తె, నౌకర్లు అతన్ని పట్టుకోలేక సతమతమైపోతున్నారు. రావుగారు, గర్జించాడు నగేష్ గది దద్దరిల్లేటట్లు. ఆ గర్జన విని శ్రీపతి సైతం అందరూ ఉలిక్కి పడ్డారు. ఏమిటిది రావుగారు, ఏమిటా హడావుడి? బాబోయ్, కారు, కారు, నా కొడుకు, పాతపాటమే వల్లిస్తూ విపరీతంగా చిందులు వేస్తున్నాడు శ్రీపతి. కొడుతూనే నలుగురికి లొంగకున్నా అతన్ని తానొక్కడు అవలీలగా అదిమి పట్టుకున్నాడు నగేష్ కదలనివ్వకుండా. త్వరగా మా ఇంటికి వెళ్లి నా మందుల బ్యాగ్ తీసుకురా అంటూ ఒక నౌకర్ని, కాసిని చల్లటి మంచినీళ్లు అంటూ మరో పాలేరుని తరిమాడు. నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు జయశ్రీని. అతని స్వరంలోని తీక్షణతను గమనించిన జయ మారు మాట్లాడకుండా అక్కడే కూర్చుంది, కళ్ళొత్తుకుంటూ ఆయాసపడుతూ. 10 నిమిషాల్లో మందుల సంచితో పరిగెత్తుకొచ్చాడు నౌకరు. నగేష్ మంచినీళ్ళైతే శ్రీపతి చేత ఒక్క చుక్క కూడా తాగించలేకపోయాడు. కానీ బలవంతంగా నలుగురి చేత అతన్ని పట్టుకుని కదలనివ్వకుండా పడుకోబెట్టేశాడు. బాబు, నీకు దండం పెడతాను, నా పిల్లలు భార్య కారులోనే మాయమైపోయారు. ఏదో కారు వచ్చి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, తీసుకురా, నా కళ్ళ ముందు పడి, నీకు పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి నమస్కరించి నగేష్ ను దీనంగా అభ్యర్థిస్తూ నిస్సహాయంగా విలపిస్తున్న శ్రీపతిని చూస్తున్న అందరికీ అనేకం చూసి ఉన్న గుండె నిబ్బరం గల నగేష్ కూడా కంటనీరు తిరిగింది. వస్తారు, మీరు కుదురుగా ఉండండి, ఒక్క క్షణం కదలకుండా పడుకోండి అంటూనే నెమ్మదిగా ఇంజెక్షన్ చేసేశాడు నగేష్. అంతే, 5 నిమిషాలు గడిచేసరికి కుదురుగా పడుకుని మత్తుగా నిద్రపోసాగాడు శ్రీపతి. అందరూ ఒక్కసారిగా తేలిక పడ్డట్టు నిట్టూర్చారు. చేతులు కడుక్కుంటూ జయశ్రీ వైపు చూశాడు నగేష్. జయశ్రీ అతని చూపుల్లోని భావాన్ని గ్రహించింది. కింద వీధిలో ఏదో కారు హారన్ వినిపించింది. అంతే, చక్కగా మాట్లాడుతున్న నాన్న ఇలా మొదలు పెట్టేశారు. మంద్రస్వరంతో చెప్తూ జయశ్రీ నేత్రాలు అప్రయత్నంగా ద్వారం వైపు చూసింది. అచ్చట కిన్నురాలై నిలబడి ఉన్న శ్రీలక్ష్మి కనిపించడం జరిగింది. వెంటనే మాటలు ఆపేసి తీక్షణమైన దృష్టితో ఆగ్రహంగా లేచి నిల్చుంది. అమాంతంగా అలా మారిపోయిన ఆమె అవతారాన్ని చూసి ఎవరి మటుకు వారే ఆశ్చర్యంగా తిలకించసాగారు. ఎందుకే రాక్షసి, ఇక్కడికి కూడా దాపురించావు? ఒక్కో మాటే కక్షగా ఉచ్చరిస్తూ ఆమె దగ్గరగా నడిచింది జయశ్రీ. జయ అంతకంటే మాట్లాడలేకపోయింది శ్రీలక్ష్మి.
ఎప్పుడైతే నిన్ను మా అన్నయ్యకు చేసుకుందాం అనుకున్నామో ఆనాడే ఆ మరుక్షణంలోనే మింగేశావు అందరినీ. మిగిలిన వాళ్లకు పిచ్చెక్కించావు. నువ్వు మనిషి అనుకుని భ్రమించావు, కానీ నువ్వు శనిదేవతవు, మృత్యుముఖానివి. జయకంఠం అంతకంతకు తారస్థాయిని అందుకుంటున్నది. నీ పాటు సంబంధమే లేకుంటే, అది అలా బెడిసి కొట్టకపోతే మేము ఆ రోజున ఆ దిక్కుమాలిన ప్రయాణం చేయవలసి వచ్చేది కాదు. జయ మధ్య నగేష్ నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు. ఇంటికొచ్చిన అతిథిని ఎలాగైనా అవమానించడం? నువ్వుండు బావా, నువ్వేమీ చెప్పొద్దు. నా బాధ నీకు అర్థం కాదు. ఈమెను చూస్తుంటే నా మేను ఉడికిపోతున్నది, నా మనసు రగులుకుపోతున్నది, నా బాధ అధికమైపోతున్నది. చిచ్చిచ్చి, ఈ నష్టజాతకి అతిథిగా వచ్చిందా? సరే, నీ ఇష్టం, నేను వెళుతున్నాను. ఓ 2 గంటల్లో మామయ్యకు మెలకువ రావచ్చు. మళ్ళీ ఏమైనా హంగామా చేస్తే కబురు పెట్టు అంటూనే నిష్క్రమించాడు నగేష్ అక్కడి నుండి. అందుకు జయ ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ తిరిగి శ్రీలక్ష్మి వంక చూస్తూ, ఇంకా నిల్చున్నావే, గెట్ అవుట్, లేకుంటే మెడబెట్టి గెంటేస్తాను అరిచింది. ఆ అండ చూసుకుని నౌకర్లు లేచారు. నడువమ్మ నడువు, ఇక్కడ మీకు ఎవరున్నారు గనక. విస్మయాన్ని, విషాదాన్ని తాత్కాలికంగా వెనుకకు నెట్టి హేళనగా ఒక నవ్వు నవ్వింది శ్రీలక్ష్మి. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో జయ. బంధుత్వం విధి ప్రభావం వల్ల వికటించిన స్నేహాన్ని నిలుపుకుందామనే ఉద్దేశంతోనూ మానవత్వంతోనూ సానుభూతితోనూ వచ్చాను, కానీ మీ నుండి ఏమీ ఆశించి రాలేదు. లోగడ నాతో బంధుత్వాన్ని కోరి చెడగొట్టుకున్నట్లే ఇప్పుడు నేను అందివ్వబోయే స్నేహాన్ని కూడా నీ అంతట నువ్వే అనర్హురాలిగా నిరూపించుకుంటే అది నా దోషం కాదు. వెళ్తున్నాను. కానీ జయ, ఒక్కటి మాత్రం అనకుండా ఉండలేను. నువ్వు ఆవేశంలో అన్నావో అవివేకంగా అరిచావో నాకు అనవసరం, కానీ నేను విని మౌనం వహించలేని, జన్మ జన్మలకు మరిచిపోలేని మాటలన్నావు జయ. నాతో వివాహం నిశ్చయమై నా దురదృష్టం వల్ల నీ అన్న చచ్చాడనుకుంటే ఎంత అల్పాయుష్కుణ్ణి వివాహమాడి జన్మంతా దుఃఖించాల్సిన దురదృష్టం నాకు లేని మహా అదృష్టవంతురాల్ని అని నేను అనుకుంటున్నాను. మనుష్యుల నుండి ఇంకా ఇంకా డబ్బు పిండి కూడబెడుతుంటే ఆ కూడబెట్టినది తినడానికే అదృష్టం లేకుండా పోయారు. అదే చేతులారా చేసుకున్న అనర్థం. గుడ్ బై. అందరి సమక్షంలో అంత పౌరుషంగా మాట్లాడిందే గాని మేడ దిగి కారు చేరేసరికి శ్రీలక్ష్మి నిగ్రహమంతా చెదిరిపోయి ఆవేదన కన్నీటి రూపంలో బహిర్గతమైంది. జలజల రాలిపోతున్న అశ్రువులను ఒత్తుకోవాలనే గుర్తింపు కూడా లేకుండా కారు తలుపుపై చెయ్యి వేసి పరధ్యానంగా నిల్చున్న ఆమెను ఇరుగు పొరుగు వింతగా చూడసాగారు. ఏమిటా ధైర్యం లక్ష్మి గారు? మాటలకు ఉలిక్కిపడి చూసిన ఆమెకు కారుకు అటుపక్కగా నిల్చున్న నగేష్ కనిపించాడు. రండి, మా ఇంటికి వెళదాం. రోడ్డు మీద ఏమిటలా ప్రవర్తిస్తున్నారు? థ్యాంక్స్, వద్దులేండి, సెలవు. మీ మంచితనాన్ని మర్చిపోలేను అని కళ్ళొత్తుకుని కారులో కూర్చున్నదామె. అలా అనకండి, ఆహ్వానాన్ని అంగీకరించడం కూడా మర్యాదస్తుల లక్షణం అంటూ తాను కారెక్కి కూర్చున్నాడు నగేష్. నేను ఎక్కేశాను, మరి మా ఇంటికి పోనిస్తారో మీ ఊరికి తీసుకుపోతారో మీ ఇష్టం, నేను మాత్రం దిగను అన్నాడు నవ్వుతూ. శ్రీలక్ష్మి కూడా నవ్వేసింది. మీరంతా ఆదరంగా ఆహ్వానిస్తే ఎందుకు రాను? కారు నగేష్ ఇంటి ముందు ఆగే వరకు మళ్ళీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక నౌకరు పరుగున వచ్చి కారు తలుపు తీసి చేతులు కట్టుకు నిల్చున్నారు. నగేష్ దిగి, దిగండి లక్ష్మి గారు అన్నాడు. కారు లాక్ చేసి దిగి వచ్చింది లక్ష్మి. ఆ గృహాన్ని విస్మయంతో చూస్తూ నిల్చున్న శ్రీలక్ష్మిని నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఏమండి అలా చూశారు? మా ఇల్లు బాగుండలేదా? ఆమె మధురంగా నవ్వింది. పల్లెలో వారికి కూడా ఇంత మంచి ఇల్లు ఉంటాయని అంది. ఏమో, ఏం పట్నవాసం వాళ్ళకే ఉండాలా ఎంత మంచి? ఇద్దరు నవ్వుకున్నారు. అయ్యగారు అంటే ఈ అమ్మగారు వచ్చారేంటి? విస్తుపోతూ చూస్తూ నిల్చున్న నౌకరు ఆంతర్యం గ్రహించిన నగేష్ లోపల చిన్నగా నవ్వుకుంటూ, ఒరే, బంధువులు వచ్చారని అమ్మగారితో చెప్పు, లోపలికి పోయి అని ఆజ్ఞాపించాడు. చిత్తం చిత్తం వాడు లోనికొక్క పరుగు తీశాడు. రండి లోపలికి అన్నాడు లక్ష్మి వైపు తిరిగి నగేష్. ఆ నడవండి అతన్ని అనుసరించిందామె. వార్త విన్న శ్రీదేవి వారికి ఎదురుగా వచ్చింది. మా అమ్మగారు అన్నాడు శ్రీలక్ష్మితో నగేష్. నమస్కారం అండి అంది శ్రీలక్ష్మి శిరస్సు కొద్దిగా వంచి నమ్రతగా చేతులు జోడించి. శ్రీలక్ష్మి అపురూప సౌందర్యానికి వినయ విధేయతలకు ముగ్ధురాలైపోయింది శ్రీదేవి. ఆమె దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని, దామ్మ కూర్చో అంటూ తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకుంది. ఎదుటి సోఫాలో చిరునవ్వులొలిగిస్తూ కూర్చున్నాడు నగేష్.
శ్రీదేవిని చూస్తూనే శ్రీలక్ష్మి అత్యంత విస్మయం చెందింది. నగేష్ తల్లిగారంటే ఎవరో ముసలామె అనుకున్నది, కానీ టీవీగా ఒక మహారాజ్ఞిలా ఉన్నదామె. ఒక్క బొట్టు మినహా పూర్తి నిండు అలంకరణలోనే ఉంది శ్రీదేవి. తెల్లని పట్టుచీర, పట్టు జాకెట్టు, మెడలో పెద్ద బంగారు గొలుసు, చేతులకు నిండుగా బంగారు గాజులు, చెవులకు రవ్వల దుద్దులు, సాధారణంగా దువ్వి సెగ చుట్టుకున్న పెద్ద వంకుల జుట్టు, బంగారు వన్నె శరీర ఛాయ, నిండు విగ్రహము, చక్కగా హుందాగా చక్రవర్తినిలా మాట్లాడుతున్న ఆ తీరు చూపరులను ముగ్ధులను చేసి వారికి ఎనలేని భక్తి గౌరవ భావాలను కలిగిస్తాయి. కుమారునికి తగిన తల్లి, తల్లికి తగిన కుమారుడు అనిపించింది శ్రీలక్ష్మికి. నీ పేరేమిటమ్మా? ప్రశ్నించింది శ్రీదేవి. శ్రీలక్ష్మి అండి. చక్కని పేరు. ఏ ఊరు మీది? ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నామండి. ఓహో, అయితే ఈ ఊరు అంటూ అర్థోక్తిగా ఆపేసింది శ్రీదేవి. ఆమె భావాన్ని గ్రహించిన శ్రీలక్ష్మి సమాధానం ఏం చెప్పాలో తెలియక తెగమక పడుతూ భూమి వైపు చూస్తూ కూర్చుంది. ఆమె వదనంలోని కాంతి, పెదవులపై నర్తిస్తున్న చిరుహాసము అదృశ్యమయ్యాయి. నగేష్కు మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఆమె మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతుందమ్మా. ఇంకొక ఏడాది గడిస్తే డాక్టర్ అయిపోతారు. నా హాస్పిటల్ చూద్దామని వచ్చారట. తృప్తిగా ఊపిరి వదిలింది నగేష్ వంక కృతజ్ఞతతో చూస్తూ శ్రీలక్ష్మి. శ్రీదేవి అంది, చాలా సంతోషమమ్మా. మంచి మనస్సులను మంచివారే అర్థం చేసుకోగలరట. నువ్వు కూడా మా అబ్బాయి వంటి దానివే అనుకుంటాను. పైన అభినందించినా పల్లెల్లో ఎంత ఆసుపత్రి ఏమిటి అని అందరూ హేళన చేసేవారే. నిజంగా మెచ్చుకునే వారిని వేళ్లపైనే లెక్క పెట్టవచ్చు. విషయమేంటో పూర్తిగా తెలియని శ్రీలక్ష్మి వింటూ మౌనం వహించింది. అన్నట్టు హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు చిరునవ్వుతో అంది శ్రీదేవి. అమ్మాయిని చూస్తూ నేనే మర్యాదలు చెయ్యలేదు, మర్చిపోయాను. లేమ్మా, భోంచెద్దు గాని. ఎప్పుడనగా బయలుదేరావో ఏమో. ఆసుపత్రి తర్వాత చూడవచ్చు. నేను భోంచేసే బయలుదేరానండి. మరి నాకు అనుమతి ఇస్తే వెళ్ళడానికి. అయ్యో, అదేమిటి అప్పుడే? ఆవిడ మాటలకేంలే అమ్మా, ఇప్పుడప్పుడే వెళ్ళనిస్తానా అన్నాడు నగేష్ నవ్వుతూ. పోని భోంచేయకుండే కాస్త కాఫీ పలహారమైన అంటుండగానే నౌకర్ ప్రవేశించాడు 2 వస్తువులతో. ఓ, బాగా సుశిక్షితులైన నౌకర్లు, సుందరమైన గృహము అంటూ నవ్వేసింది శ్రీలక్ష్మి. ఈసారి శ్రీదేవి కూడా శ్రీలక్ష్మి నగేష్లతో పాటు నవ్వింది. ఏమోనమ్మా, ఏదో ముసలిదాన్ని, పాతకాలపు దాన్ని. నా తీర్పుదిద్దుళ్లలో ఈ ఇంటికి పూర్తిగా అందం ఎలా వస్తుంది? ఇల్లాలు రావాలి, ఇంటికి కళ రావాలి. శ్రీలక్ష్మి మాట్లాడకుండా గదిని 4 పక్కలా కలిగి చూస్తూ కూర్చుంది, కాఫీ తీసుకుంటూ. మీ నాన్నగారి పేరేమిటమ్మా? శ్రీనివాసరావు గారండి. జిల్లా జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. మీరు ఈ ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ పెడతారా, ఇంకా పైకి చదువుతారా? నగేష్ ప్రశ్నించాడు. బహుశా ప్రాక్టీసే పెడతానండి. ఇంకా పై చదువు ప్రశ్నే లేదు. ఇక్కడికి ఈ చదువు రావడమే నాకు పెద్ద అదృష్టం. ఇంకా చదువుకోవాల్సిన చిన్న చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అయితే నీ చదువు చిన్నదంటావా? అది చాలా పెద్ద విద్య కదమ్మా. డాక్టర్ అంటే మాటలా అన్నది శ్రీదేవి. అవుననుకోండి, కానీ అంతకంటే పెద్ద చదువులు చదువుకున్న వారు అనేక మంది ఉన్నారండి ఈ రోజుల్లో. నా చదువు ఏమంత గొప్పదని నేను అనుకోను. అందరూ సాధారణంగా ఉన్న ఊళ్ళోనే బడికి పంపి మామూలు చదువులు యథాలాపంగా చెప్పిస్తారు. అలాగే నన్ను నాన్నగారు ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరుగుతూ సరదాగా అక్కడ స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చేర్పించారు. దైవకృప వల్ల నాకు కాస్త చదువు అబ్బింది, అంతేనండి. ఆ మాటలకు ముగ్ధురాలైంది శ్రీదేవి. అంత అణుకువ, నమ్రత ఉండటం అన్ని విధాలా మంచిదమ్మా. నాకు నచ్చావు. నీ వంటి అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఇలా మా ఇంటికి రావడం, పరిచయం కలగడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలా మంచి రోజు. అంత పెద్దామె తనను అలా ప్రశంసిస్తుంటే శ్రీలక్ష్మి వదనం సిగ్గుతో భూమిలోకి కుంగిపోయింది. రండి, హాస్పిటల్ చూద్దాం. నగేష్ లేచి దారి తీశాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.